అవసరమైన చర్యలు చేపడుతున్నామని, ముఖ్యంగా అన్ని మున్సిపాలిటీల్లో 80% మంది ప్రజలకు త్రాగునీరు త్వరలో అందించనున్నామని, నెల్లూరు అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పోకూరు నారాయణ పేర్కొన్నారు. నెల్లూరు నారాయణ మెడికల్ కళాశాల క్యాంపు కార్యాలయం ఛాంబర్లో ఆయన మున్సిపల్ శాఖ ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈరోజు మన రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ప్రతి ఒక్కరికి తెలిసిందే. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థని తలాకుతం చేసి, అంటే ఒక ప్లాన్ అంటూ లేకుండా, ఒక బడ్జెట్, ఆ బడ్జెట్ ప్రకారం ఎలా నడపాలనేది లేకుండా వ్యవస్థం చేసేసింది. జనరల్గా ఏంటంటే 10,000 జీతం వచ్చేవాడు కూడా ప్లాన్ చేసుకుంటారు. వచ్చిన దాంట్లో బాడీగిళ్ళు అయితే బాడీకి ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, ఫుడ్కి ఎంత, ఇలా ఒక ప్లానింగ్ ఉంటుంది. 10,000 ఇచ్చేవాడు చేసుకుంటారు, 20,000 వచ్చేవాడు చేసుకుంటారు, 1,00,000 ఇచ్చేవాడు చేసుకుంటారు, 10 లక్షలు ఇచ్చేవాడు చేసుకుంటారు, ₹1,00,00,000 ఇచ్చేవాడు కూడా ఒక ప్లానింగ్ ఉంటుంది. దట్ ఈస్ ఎ బడ్జెట్. అదేవిధంగా ఒక దేశానికి బడ్జెట్ ఉంటుంది, చక్కగా రాష్ట్రానికి బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ ప్రకారం జరపాలి. కానీ గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో కేవలం అసెంబ్లీలో బడ్జెట్ అని చూపించి వాళ్ళు ఇష్టం వచ్చేట్టు చేశారు. నా డిపార్ట్మెంటే మున్సిపల్ శాఖ తీసుకుంటే, నేను 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో శాంక్షన్ చేయించాం. 5,350 కోట్లు. 70% వాళ్ళు ఇచ్చేటట్టుగా, 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టేది. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ 30% ఇవ్వాల, వాళ్ళు ఇంక ఇవ్వలేదు. మన జూన్కి టైం అయిపోయింది. సో 5,350 కోట్లు పోయింది. మళ్ళా ముఖ్యమంత్రి గారికి చెప్పి కేంద్రంతో మళ్ళీ మాట్లాడి మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఇంకొక 4 సంవత్సరాల్లో పూర్తి చేసేట్టు తీసుకొచ్చాం. ఆ ప్రాజెక్ట్ని యాక్చువల్గా ఇప్పుడు అధికారులు వర్కౌట్ చేస్తున్నారు. డ్రింకింగ్ వాటర్, మేజర్గా డ్రింకింగ్ వాటర్ సివరేజ్, అంటే రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో, అది కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీస్ కావచ్చు, నగర పంచాయతీలో ప్రతి ఒక్కరికి 135 లీటర్ల వాటర్ పర్ డే ఇవ్వటం టార్గెట్. నేషనల్ స్టాండర్డ్లో 135 లీటర్లు ఇవ్వాలి. అయితే ఈరోజు కొన్ని మున్సిపాలిటీస్లో 135 ఇస్తున్నాం, కొన్నిట్లో 100 ఇస్తున్నాం, కొన్నిట్లో 70 ఇస్తున్నాం, కొన్నిట్లో 50 ఇస్తున్నాం, నగర పంచాయతీలో కొన్నిట్లో అయితే 30 ఇస్తున్నాం. బోర్ వాటర్ ఇస్తున్నాం. బోర్ వాటర్ వల్ల ఖచ్చితంగా వర్షాకాలంలో అనేకమైన డిసీజులు వస్తున్నాయి. మన పిడుగురాళ్లలో 4 చనిపోయారు. దానికి కారణం ఏంటంటే బోర్ వాటర్. అందుకని ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా ప్రతి ఇంటికి 135 లీటర్ల వాటర్ ఇవ్వాలని. అందుకనే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ని రివైజ్ చేసాం రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో. అదేవిధంగా అమృత్ స్కీమ్లో 8,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. శాంక్షన్ చేసి కూడా 3 ఏళ్ళు అయిపోయింది. దాంట్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు కేంద్రం, దానికి మ్యాచింగ్ ఇవ్వాల. అది కూడా ఏంటంటే డ్రింకింగ్ వాటర్, సివరేజ్, అంటే ఇళ్లలో వాడిన వాటర్ ఉంది కదా, ఏదైతే బాత్రూంలో, టాయిలెట్స్లో, కిచెన్లో, దాన్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం, సివరేజ్ ప్లాంట్లు పెట్టడం. దానికి కొన్ని పార్కులకి, వాటర్ పాయింట్స్ ఎక్కడైనా ఉంటే వాటిని డెవలప్ చేయడానికి 8,500 కోట్లు ఇచ్చి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ స్టేట్ పెట్టాల, అది కూడా ఆగిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా ఇప్పుడు రివైజ్ చేసి యాక్చువల్గా మళ్ళీ కేంద్రాన్ని కోరే దాని ఎక్స్టెన్షన్ టైం కూడా ఇస్తున్నారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపాలిటీస్ 123లో 80% ఆఫ్ ది పీపుల్కి డ్రింకింగ్ వాటర్ వస్తుంది. వాళ్ళు వాడిన వాటర్ని ట్రీట్ చేసి బయటకు కెనాల్స్ పంపించడం జరుగుతుంది. అయితే మిగతా 20% కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. మిగతా 20% కూడా ప్రాజెక్టులు ఎస్టిమేట్ చేయండి, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉందో అవి కూడా ఎస్టిమేట్ చేసి దానికి కూడా ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి పంపించండి, శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇస్తామని చెప్పారు. దాని మీద ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖలో ఉన్న ఇంజనీర్లు అందరూ గత 1.5 మంత్ నుంచి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇవాళ యాక్చువల్గా నెల్లూరు సిటీ నుంచి నేను ఎమ్మెల్యేను కాబట్టి ఈరోజు యాక్చువల్గా ఇంజనీర్లతోనూ, అటు కార్పొరేటర్తోనూ, ప్రజాప్రతినిధులతో రివ్యూ చేశాను. రేపు రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా మాటల్లో ఈ 1 ఫ్లోరు, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు కట్టుకునే వాళ్ళకి, 4 ఫ్లోర్లు కట్టుకునే వాళ్ళకి ఎలాంటి రిలాక్సేషన్ స్టడీ చేసుకురామని, అది కూడా 15వ తేదీ దాకా టైం ఇచ్చా.
15వ తేదీకి యాక్చువల్గా కూడా స్టడీ చేసుకొని వస్తున్నారు. ఆల్రెడీ నాతో డిస్కషన్ కూడా చేశారు, కొంత స్టడీ చేశారు. దాని మీద కూడా త్వరలో రిలాక్సేషన్ చేయబోతున్నాం. అందువల్ల రాష్ట్రంలో ఉన్న అందరికీ చెప్తున్నాను, ఇంకా కూడా చేసాం. అంతకుముందు మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీసు వాటిల్లో అటు అర్బన్ అథారిటీ వాళ్ళు చేసేవాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు చేసేవాళ్ళు. అంటే ప్రజలు అర్బన్ అథారిటీ వాళ్ళతోనూ కోఆర్డినేషన్ చేసుకోవాల్సి వచ్చేది, మున్సిపాలిటీతో చేసుకోవాల్సి వచ్చేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు బిల్డింగ్ కట్టారు 6 అంతస్తులు, అర్బన్ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు, దానికి ట్యాక్స్ వేయాలా, ట్యాక్స్ మళ్ళీ మున్సిపల్ కమిషనర్ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళతో డిస్కస్ చేయాలా. అందువల్ల ఈ ఇబ్బందులన్నీ వైదొలిగించడం కోసంగా మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, నగర పంచాయతీల్లో ప్లాన్లు అప్రూవ్ చేయటం కానీ, లేఅవుట్లు అప్రూవ్ చేయటం కానీ, ట్యాక్స్ వేయటం కానీ, వాటర్ కనెక్షన్ వేయటం కానీ అన్నీ మున్సిపాలిటీస్కి ఇచ్చాం. అది మున్సిపాలిటీ విధి. కేంద్ర చట్టం ప్రకారం మున్సిపాలిటీ యొక్క బాధ్యతే. ఆ మున్సిపాలిటీస్ బయట కొత్తగా లేఅవుట్లు తయారు చేయటం, ఏదైనా ఇండస్ట్రీస్ వస్తుంటే వాటికి వాటర్ లైన్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ కానీ, లేదా టౌన్ ఎక్స్పాన్షన్ ఏదైనా చేయాల్సి ఉంటే చేయటం, అది అర్బన్ అథారిటీ. అదేవిధంగా మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయటం కూడా వాళ్ళ పని. అట్లా చాలా చక్కగా ప్రజలు ఇద్దరి దగ్గరికి ముగ్గురు దగ్గరికి తిరగకుండా ఈరోజు చేసాం. ఈరోజు రాష్ట్రంలో అలా అనేక రిఫార్మ్స్ ఈరోజు మున్సిపల్ శాఖ చేసింది. నేను రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్పేది, 2014-19లో బడ్జెట్ ఉండేది, ఇలా అస్తవ్యస్తం లేదు, చాలా చక్కగా ఉండింది. కానీ ఈసారి ఏమైపోయిందంటే అలాంటి పరిస్థితి లేకుండా పోయింది. అందువల్ల రాష్ట్ర ప్రజలందరూ నేను ఒకటి రిక్వెస్ట్ చేసి, త్వరలో మున్సిపల్ శాఖలు ఏదైతే చేయాల్సిందో, మున్సిపల్ శాఖ విధి ఏంటంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్ అంటే ఇళ్లలో వాడిని వాటిని ట్రీట్ చేసి పంపించడం, లైట్స్, రోడ్స్, వర్షాకాలం వస్తే ఆ వర్షాకాలం నీళ్లు పోయేటట్టుగా, ఇవి మేజర్. తర్వాత పార్కులు, కమ్యూనిటీ హాల్స్, ఇటువంటివన్నీ కూడా 1 by 1 చేసుకొని వస్తాం. నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. అర్బన్లో, మున్సిపాలిటీలో చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఈ మధ్య కూర్చొని డిస్కస్ చేసాం. ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో గత ప్రభుత్వం చేసిన అస్తవ్యస్తం వల్ల వాటిని సరిదిద్దుకోవటానికే మాకు ఈ టైం పట్టింది. ఇప్పుడే ట్రాక్ పట్టింది. మరొక 3 నెలల్లో అన్నీ రైట్ ట్రాక్లో పడుతుంది. బడ్జెట్ కూడా త్వరలో అప్రూవ్ అవుతుంది. అయితే బహుశా ఏప్రిల్ నుంచి ఏదైతే మీరు అందరూ ఆశిస్తున్నారో అవన్నీ చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. యాక్చువల్గా రిఫార్మ్స్ చేస్తున్నాం. ఈ రిఫార్మ్స్లో కొద్దిమంది కొన్ని ఇబ్బందులు జరుగుతున్నాయి. ఖచ్చితంగా కొద్దిమందికి ఉంటుంది. ఒక 5%కి ఇబ్బందులు ఉంటాయి, 95%కి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు చేసే రిఫార్మ్స్లో నేను అందుకనే రాష్ట్ర ప్రజలకి, నెల్లూరు ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొన్ని రిఫార్మ్స్ చేసినప్పుడు ఖచ్చితంగా, ఎందుకంటే ప్రపంచం మొత్తం ట్రాఫిక్ సమస్య ఉంది. ప్రపంచం మొత్తం, అది అమెరికా కావచ్చు, సింగపూర్ కావచ్చు, లండన్ కావచ్చు, టోక్యో కావచ్చు, ఎందుకంటే అన్ని కంట్రీస్ స్టడీ చేశాను. దానికి తగ్గట్టుగా యాక్చువల్గా సిగ్నల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. ట్రాఫిక్ కూడా అంటే పేదలు, నిరుపేదలు ఉండారు, ఇది కూడా మనం చూడాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న చిన్న పూల అంగడు లాంటి కూరగాయలు పెట్టుకొని చేస్తున్నారు. వాళ్ళకి ఆల్టర్నేట్ చూపించి వాళ్ళు అక్కడి నుంచి తొలగించాలి. నేను అదే యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్కి చెప్పాను, ఆల్టర్నేట్ వాళ్ళకి చూపిస్తాము, అప్పుడు దాకా ఉంచండి, తొందరపడద్దు. ఎందుకంటే వాడికి రోజు వచ్చేది ఎంత వస్తుంది, ఒక 100 రూపాయల నుంచి 500 వస్తుంది. మనకు మోడర్న్ సిటీ కావాలా, లివబుల్ సిటీ కావాలా, బట్ అట్ ది సేమ్ టైం వాళ్ళు సఫర్ కాకుండా ఆల్టర్నేట్ చేస్తాం. దానికి కొద్దిగా సమయం పాటించాలి, చేస్తాం. అండర్ బ్రిడ్జ్ యాక్చువల్గా ఏదైతే ఉందో, ఎక్కడ ఆత్మకూరు బస్టాండ్ దగ్గర కావచ్చు, రామలింగాపురం దగ్గర కావచ్చు, తర్వాత మన మాగుంట లేఅవుట్ కావచ్చు, రెయినీ సీజన్లో వాటర్ స్టాక్ అవుతుంది. దాన్ని కూడా మొన్న రెయినీ సీజన్లో సర్వేపల్లి కెనాల్ నుంచి రివర్స్ వచ్చింది వాటర్. దాని మీద కూడా యాక్చువల్గా అధికారులతో మాట్లాడాను, దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం, దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది. అయితే మిగతా 20% కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చారు. మిగతా 20% కూడా ప్రాజెక్టులు ఎస్టిమేట్ చేయండి, ఎక్కడెక్కడ బ్యాలెన్స్ ఉందో అవి కూడా ఎస్టిమేట్ చేసి దానికి కూడా ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి పంపించండి, శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా ఇస్తామని చెప్పారు. దాని మీద ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ శాఖలో ఉన్న ఇంజనీర్లు అందరూ గత 1.5 month నుంచి దాని మీద వర్కౌట్ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో ఇవాళ యాక్చువల్గా నెల్లూరు సిటీ నుంచి నేను ఎమ్మెల్యేని కాబట్టి ఈరోజు యాక్చువల్గా ఇంజనీర్లతోనూ, అటు కార్పొరేటర్తోనూ, ప్రజాప్రతినిధులతో రివ్యూ చేశాను. రేపు రూరల్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడి ఆయనతో కూడా డిస్కస్ చేసి ఇంజనీర్లతో కూర్చొని
నెల్లూరు రూరల్ కూడా చేస్తాం. ఇదే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు లేదా చైర్పర్సన్స్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, లేదా అక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైనా అక్కడ ఉన్న ఇంజనీర్లు అందరితో మాట్లాడి ఫైనలైజ్ చేయమన్నాం. ఆల్మోస్ట్ ఫైనలైజ్ చేశారు. బహుశా ఈ నెలాఖరు లోపల బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఆ ప్రాజెక్ట్ రెడీ చేసి కేంద్రానికి పంపించడం జరుగుతుంది. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఏదైతే 5,350 కోట్లు ఉందో దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఫైనాన్షియల్ వాళ్ళతో మాట్లాడారు. 30% మ్యాచింగ్ ఫండ్ ఇచ్చేదానికి అది స్టేజెస్గా, అంటే ఈ ఫైనాన్షియల్లో కొంత, నెక్స్ట్ ఫైనాన్స్ కొంత ఇచ్చేదానికి ఒప్పుకున్నారు. అదేవిధంగా అమృత్ స్కీమ్కి కూడా ఏదైతే మన షేర్ ఇవ్వాలో దాన్ని ఇస్తామని చెప్పారు. దానికి కూడా టెండర్లు పిలుస్తున్నాం. నేను రాష్ట్ర ప్రజలందరికీ చెప్పేది ఒకటే, గత ప్రభుత్వం చేసిన అవకతవకలలో దాదాపు మాకు 7 నెలలు పెట్టింది ఇవన్నీ సవరించడానికి, ఇవన్నీ కరెక్ట్ చేసుకోవటానికి, ట్రాక్లో పెట్టడానికి 7 నెలలు పెట్టింది. ఇప్పుడిప్పుడే ట్రాక్లోకి వస్తుంది. ఇంకా కూడా ట్రాక్లో రావడానికి మరొక 3 నెలలు పడుతుంది. అదేవిధంగా స్వచ్ఛ భారత్లో 2,800 కోట్లు శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. 2,800. దాంట్లో సుమారుగా ఒక 40 to 45% వాళ్ళు ఇస్తారు, మిగతా 50 to 50% మనం పెట్టుకోవాలి. 2,800లో ఫస్ట్ ఇన్స్టాల్మెంటు 280 కోట్లు వాళ్ళు ఇచ్చేశారు. దానికి మ్యాచింగ్ రాష్ట్ర ప్రభుత్వం 150 పెట్టాలి. 150 పెట్టక ఆ 2,800 కోట్లు అయిపోయింది. మ్యాచింగ్ పెట్టలే కదా ప్రభుత్వం. అంటే అసలు ప్లానింగ్ లేదు. 2014-19లో ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు మమ్మల్ని తరివేవాడు కేంద్రానికి, పోయి ప్రాజెక్టు తీసుకురండి, మ్యాచింగ్ ఇస్తాం, వాళ్ళు ఎంత ఇస్తారో తీసుకురండి, మ్యాచింగ్ ఇస్తాం. నేను 2014-19లో ఈ రాష్ట్రానికి 11 లక్షల హౌసెస్ని శాంక్షన్ చేయించాను, హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 1,50,000 ఇస్తారన్నది టిట్కో హౌసెస్కి. అది కాకుండా రోడ్లు, డ్రైన్స్కి మళ్ళా 90 లక్షలు ప్రతి ఇంటికి ఇస్తాను సీఎం గారు చెప్పారు. 11 లక్షల హౌసెస్, అందులో 7 లక్షలు టిట్కో హౌసెస్, మిగతాయి సొంతగా సైట్ ఉంటే 2,50,000 ఇచ్చాం. 7 లక్షల్లో 5 లక్షల హౌసెస్కి 4,90,000కి టెండర్లు పిలిచాం. గ్రౌండ్ అయిపోయినాయి. కానీ గత ప్రభుత్వం మా మీద కక్షతో ఆ 4,90,000 2,61,000 కుదించింది. 50% చేస్తుంది. కానీ అదన్నా కంప్లీట్ చేస్తే అది కూడా కంప్లీట్ చేయాల, దాన్ని కూడా వదిలేస్తుంది. మళ్ళీ దాని గురించి స్టడీ చేయడానికి ఇప్పుడు మాకు దాదాపు 7 నెలలు పట్టింది. ఆ 2,61,000 పూర్తి చేయాలంటే 7,000 కోట్లు పడుతుంది. దానికన్నా మొన్న అట్టుకోవాలి 4,400 కోట్లు ఇచ్చారు. అయితే ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేక అది కూడా చేస్తామంటే ఆగున్నాం. అయితే ఇప్పుడు 430 చదరపు అడుగులు 360 కంప్లీట్ చేయండి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి మన ఫండ్ కూడా 140 కోట్లు యాక్చువల్గా ఇనిషియల్గా శాంక్షన్ చేశారు. రాష్ట్రంలో ఏదైతే టిట్కో హౌసెస్ 430 చదరపు అడుగులు 360 టేకప్ చేసాము. అది రేపు June 12th కంప్లీట్ చేయమన్నారు, రాబోయే June 12th. సో June 12th కంప్లీట్ చేసేటట్టుగా ఆ కన్సర్న్ కాంట్రాక్టులకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. వాళ్ళు వేగవంతంగా దాన్ని చేస్తున్నారు. June 12th అవన్నీ కంప్లీట్ అయిపోతాయి. 300 కూడా ఏదైతే హడ్కో శాంక్షన్ చేసిందో దానికి మ్యాచ్ స్టేట్ గవర్నమెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదు. అప్పులు తేవాలన్నా ఎఫ్ఆర్బిఎం లిమిట్ లేదు, అదంతా వాడేసారు, ఇష్టం వచ్చేట్టు చేశారు. దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. త్వరలో 300 కూడా టేకప్ చేసి అవి కూడా చేయడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్కి వస్తే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆగిపోయింది, దాన్ని మధ్య రివైజ్ చేసాం. రాగానే 2,800 కోట్లకి సీఎం గారు క్లియరెన్స్ ఇచ్చారు. ఇమీడియట్గా స్వచ్ఛ భారత్కి హై ప్రయారిటీ ఇచ్చి చేయండి, దానికి మ్యాచింగ్ ఇస్తామని ఈ మధ్య మ్యాచింగ్ కూడా కొంత ఇచ్చారు. దాన్ని కూడా టేకప్ చేసి దాంట్లో ఏదైతే అక్టోబర్ 2వ తేదీకి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ దెబ్బలనే ఉండకూడదు, లెగసీ ఉండకూడదని ఆర్డర్ ఇచ్చారు. ఆ విధంగా యాక్చువల్గా అధికారులకు ఆదేశం జరుగుతుంది. త్వరలో టెండర్ నెల్లూరుకు సంబంధించి కూడా నెల్లూరులో మిగిలిపోయింది. నెల్లూరు తర్వాత కాకినాడ, రాజమండ్రి, అదేవిధంగా 2-3 ప్లేసుల్లో
ఈ మధ్య అంతా యాక్చువల్గా దాని మీద డ్రైవ్ చేసి మేజర్ కంప్లీట్ చేశాము. నెల్లూరుకు సంబంధించి కూడా టెండర్ యాక్చువల్గా పిలిచేసి ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రికి పిలవబోతున్నారు, అనంతపురం పిలవబోతున్నారు. అది కూడా అయిపోతే నెల్లూరులో ఏదైతే 2 దిబ్బలు ఉన్నాయో లెగసీవి అవి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని దగ్గరలో లెగసీని అక్టోబర్ 2కి ఎటువంటి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తాం. ఇది రాష్ట్ర ప్రజలకి చెప్తున్నాను. సీఎం గారు చాలా క్లియర్గా ఇచ్చారు. దాన్ని కంప్లీట్ చేస్తూ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ విధంగా ఈరోజు రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వం అతలాకుతం చేసింది. అంటే అసలు ఒక ప్లానింగ్ లేదు, ఏమీ లేదు. నా శాఖలో అయితే మరీ అన్యాయం. నా శాఖలో అయితే 15th ఫైనాన్స్ డబ్బులు కూడా తేలా. 15th ఫైనాన్స్ మ్యాచింగ్ ఉండదు. మేము వచ్చిన తర్వాత సీఎం గారికి చెప్తే వెంటనే యాక్చువల్గా 474 కోట్లు రిలీజ్ చేయించారు. అంటే అంతకుముందు ఇచ్చిన 15th ఫైనాన్స్ ఇస్తే మళ్ళా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. వాళ్ళు ఇచ్చిన మొత్తం రాష్ట్ర ప్రభుత్వం వాడేసింది, డైవర్ట్ చేసింది దానికి దీనికి. అందువల్ల వాళ్ళు ఇన్స్టాల్మెంట్ ఇవ్వలేదు. ఆ 470 మున్సిపాలిటీకి రిలీజ్ చేశారు. రిలీజ్ చేయగానే కేంద్రం మళ్ళీ 300 రిలీజ్ చేసింది. దాన్ని కూడా సీఎం గారు త్వరలో ఇవ్వమన్నారు. త్వరలో ఇస్తున్నారు. అది ఇస్తే మళ్ళీ 1000 కోట్లు వస్తుంది. మున్సిపాలిటీస్కి మరొక 1000 కోట్లు వస్తుంది. ఈ విధంగా కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్కి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ చేస్తున్నాం. నేను అందరికీ ఒకటే చెప్పేది,